అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండము 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. యెహోవా అహరోనుతో ఇట్లా నేను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలము సేవలోని దోషములకు ఉత్తరవాదులు, నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు, మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీల మీదకి కోపం రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠము పనులన్నింటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వపు జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వము సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన యెడల మరణశిక్ష నందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నింటిలో నా ప్రతిష్ఠిత అర్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యము కట్టడ వలన నీవును నీ కుమారులను నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా వారి నైవేద్యములన్నింటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నింటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నింటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించే అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైనవగును. అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దానిని తినవలెను. అది నీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినది ఇశ్రాయేలీయులు అల్లాడించే అర్పణములన్నీ నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటిని ఇచ్చి తిని నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారి యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైన దంతయు ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైన దంతయు నీకు ఇచ్చి తిని వారు తమ దేశపు పంటలన్నింటిలో యెహోవాకు తెచ్చి ప్రథమ ఫలములు నీవగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలును నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లని వెల ఇచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువులు తొలిచూలి పిల్లని వెల ఇచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులము పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలుని, గొర్రె యొక్క తొలిచూలుని, మేక యొక్క తొలిచూలుని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తము నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటిని క్రొవ్వును దహింపవలెను. గాని వాటి మాంసంను నీదగును. అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠిత అర్పణములన్నింటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశములో నీకు స్వాస్యం కలుగదు. వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్యంగా ఇచ్చేతిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండానట్లు వారి ఇక మీదట ప్రత్యక్షపు గుడారం నాకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములను తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీయుల మధ్యన వారికి స్వాస్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణంగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్యముగా ఇచ్చి తిని అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేతను మీకు
స్వాస్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగంలో దశమ భాగము యెహోవాకు ప్రతిష్ఠితముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్ఠిత అర్పణము కళ్ళము పంట వలె ద్రాక్షల తొట్టి ఫలము వలె ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నింటిలో నుండి మీరు ప్రతిష్ఠిత అర్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణమును యాజకుడైన అహరోనుకును ఇయ్యవలెను. మీకు ఇయ్యబడి వాటిలోని సమస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణము అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్తమును అర్పించిన తరువాత మిగిలినది కళ్ళపు పుచ్చబడిన వలెను ద్రాక్ష తొట్టి వచ్చుబడే వలెను లేవీయుల దగునని ఎంచవలెను. మీరును మీ కుటుంబకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. యాలయనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు సేవ చేయు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగంను అర్పించిన తరువాత దానిని పాప శిక్షను భరింపకూడదు. మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.